ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం. ఈ ప్రకారంగా ప్రయత్నపూర్వకంగా యోగాన్ని అభ్యసించేవాడు తన పాపాలని పోగొట్టుకుంటాడు, పరిశుద్ధుడవుతాడు. తన పూర్వ జన్మలలో చేసిన యోగాభ్యాసం వల్ల కలిగిన సంస్కారంతో అతడి యోగం సిద్ధిస్తుంది. దాని ఫలితంగా ఉత్తమ గతులను పొందుతాడు. ఇంత విన్న తరువాత మోక్షం కావాలంటే ఎన్నో జన్మలు ఎత్తాలి అని సందేహం రావచ్చు. కానీ పట్టుదల, ప్రయత్నం, అభ్యాసం ఇవి చక్కగా ఉంటే 1-2 జన్మలలోనే మోక్ష సిద్ధిని పొందవచ్చు. దీనికన్నా ముందు ఇంతవరకు మనం తెలుసో తెలియకో చేసిన పాపాలని పోగొట్టుకోవాలి. ఇది ధ్యానం, నిష్కామ కర్మలు, భక్తి వీటి వల్ల సాధ్యమవుతుంది. అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది, ధ్యానం కుదురుతుంది. ఇదంతా చేస్తే వచ్చే ఫలితం పరమాంగతిం అని అన్నాడు పరమాత్మ. అంటే పరమగతి, తిరిగి రాని స్థితి, పునర్జన్మ లేని స్థితి, జీవాత్మ పరమాత్మలో కలిసే స్థితి, బ్రహ్మానుభూతి ఇవి అన్నీ పరమగతులే. వాటి కోసం మనం నిరంతరం